పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందనుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ హైదరాబాద్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ అది ఇనిషియల్గా ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకొస్తారు అనే ఒక కంపారిజన్ చేస్తూ ఉంటారు. వాట్ యూ సే? ఇప్పుడు మనము ఒక లక్ష్యం పెట్టుకుంటామని, ఓ బెంచ్ మార్క్ హైదరాబాద్ ఏంటంటేనే మనం ఆల్రెడీ వీఆర్ ఫార్ అహెడ్ ఫ్రమ్ దెమ్. అండ్ అమరావతి ఇట్స్ జస్ట్ ఎ కన్సెప్షనల్ స్టేజ్. 5 సంవత్సరాల క్రితం ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు, 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు. తదనంతరం ఇక్కడకు అక్కడికి భేదం ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్ అక్కడ కనబడలేదు, ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ వీఆర్ సమ్వేర్, ఈ కంటిన్యూషన్ పాలతో వీ విల్ బి సమ్వేర్ బై ద టైమ్ దే రీచ్ టు 1/10 పార్ట్ ఆఫ్ అవర్ హైదరాబాద్, అవర్ తెలంగాణ. మనం యాంటిసిపేట్ చేద్దాం, పెరుగుతుంది, బాగా అవుతుంది, కావాలి. పక్క రాష్ట్రం మనలో ఉన్న ఒక ప్రాంతం అంతఃపూర్వకం అది కూడా ఎదగాలని, కానీ హైదరాబాద్తో పోలిక లేదండి, పోలిక ఉండబోదు కూడా. అఫ్కోర్స్ అంటే ఇట్స్ ఫార్ అవే. ఒక కల్చర్ కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఫార్ మోర్ చాలా దూరంగా ఉంది. బట్ ఒక ఇన్స్పిరేషన్ అయితే అక్కడ కంపారిజన్ కనపడుతుంది. అక్కడ వారొక డ్రీమ్, వారొక ప్యాషన్, మరి ఆలోచన. సరే, అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎంతవరకు సాధ్యపడదు. ఒకటి వ్యక్తిగతంగా వారికి అభిప్రాయం ఉండొచ్చు. పాలసీ విధానంలో కెన్ దే గ్యారంటీ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ పాలసీ ఫర్ నెక్స్ట్ 20-25 years? దట్ వాజ్ పాసిబుల్. ఇక్కడ హైదరాబాద్ ఎందుకు కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్ కదండి. వెదర్ దట్ సార్ట్ ఆఫ్ ఎ ప్రామిస్, ఆ విధమైన పాలసీలు 5 ఏళ్లకు 15 ఏళ్ళకు కంటిన్యూషన్ ఉంటుందని నమ్మకం కలిగిస్తే డెఫినెట్లీ పెరుగుతుందేమో. అది కలిగిస్తాడో కలగడం ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి, అర్లియర్ పర్ఫార్మెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాము. ఒకటి